पलकों के जलती सॉरी। दोपहर में पेड़ सदा देते देते हैं छाया, खुशबू बारे फूल देते हैं, हमको नाम फूले के मिला, त्यागी ఓయ్ तरुओं ఓయ్ से। ఓయ్ ఓయ్ విన్నావా లెసన్ అసలు? విన్నాను సార్. ఏంటిది చదవటం ఏంటి? బారే ఏంటి? మీరే తప్పులు చదువుతున్నారు. మేము చదవకూడదు అంటావా? సో ఇక్కడ మిస్టేక్ ఉంది. బారే కాదు భరే. అంటే ఫ్రేగ్రెన్స్తో నిండిపోయిన. హమ్కో నవ్ ఫూలోంకి నవ్ ఇది. నవ్ అంటే న్యూ. ఫూలోంకి మాల ఇది. మాల అంటే ఏంటి? మాల అంటే మాలే, దండ. ఓకేనా? ఓకే. నెక్స్ట్. त्यागी तरुओं त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखो. उद्देश्य कहानी సీకే. विदा ఒక్క की నిమిషం. भाषा है. సీకే ఇది. ఓకే, థ్యాంక్ యూ. కానీ కొంచెం బాగా చదవాలి. ఆదిత్య, ఉద్దేశం ఒకటి చదువు బ్రో. कहानी विदा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. సూపర్ బ్రో, చాలా బాగా చదివావు. నెక్స్ట్ ఎవరమ్మా? అక్షిత. రీసౌండ్ వస్తుంది కదా? లేదు లేదు, బాగానే ఉంది. ఓకే, విదా విశేష్ చదువు. कहानी शब्द कहा धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कहा का आशय कहना से है. किसी घटना కహా కాదు, కహ్ మాత్రం. कहना ఇక్కడ కహ్ ఇది. కహ్ ధాతు కే సాత్. ఇక్కడ కహ్ కా ఆశయ కర్నా హై. ఓకేనా? ओके सर. किसी घटना था बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఇది యా. इस ఇది कहानी యాకి తాకి డిఫరెన్స్ తెలుసా? किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఇది या. ओके. ओके सर. ओके सर. इस कहानी में दादी व पोतों का దేవుడా, माँ ఏంటిది? పోతే ఇది. నెక్స్ట్ చదువు. పోతే అని చదువు. पोते కంటిన్యూ. पोते का मामलिक प्रेम. सर करेक्ट है ना? मामलिक మార్మికమైన మార్మిక్ प्रेम दर्श गया. ఓకే, ఒక మాట చెప్తాను మీరు. ఇక్కడ ఇది రావద్దు, తెలుసు కదా మీ అందరికి. Yes sir. ఇక్కడ ఉన్నది రావద్దు. ఈ రావద్దు దీనికి వస్తుంది. ఇక్కడ పెట్టామనుకోండి, ఈ లెటర్కి పెడితే ఈ లెటర్ ముందున్న లెటర్కి వస్తుంది. తెలుసా ఈ విషయం మీకు అందరికి? చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ మార్మిక్ అంటాం, మామ్రిక్ అనం. ఓకేనా? మార్మిక్ అంటాం. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా దర్శాయ అంటాం. దశ్రాయ అనం కదా, దర్శాయ అంటాం. ముందు లెటర్కి రావద్దు చదవాలి. అర్థమైందా? అర్థమైందా అందరికి? ఓకే, కంటిన్యూ చేయమా. इसमें कायन व संदर्भ వామ్మో, అసలు నీకు తాకి యాకి డిఫరెన్స్ తెలియట్లా. 10th క్లాస్ ఎట్లా వచ్చావు? तान सर. యా అంటే యా పైన ఆ లైన్ కి టచ్ అయి ఉంటుంది. యా అంటే ता सर कातन. కథన్.
ఓకేనా? ఒత్తుతా ఇవి. ఓకేనా? इसमें कथन व संदर्भ। कंटिन्यू अम्मा। वातावरण का सजीवन चित्रण है। इसमें बाल्य अवस्था उनके निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है। దేవుడా. వేదశ్రీ. अच्छा ఇది परिचय చదవండి. चलाना सर। लेखक परिचय। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 21 जुलाई 1880 को हुआ। इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था। इन्होंने ट्यूशन पढ़ते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। ఇది పడాతే इन्होंने అది. लगभग చదువుకుంటూ ఇంకా కాదు, లగ్భగ్ ట్యూషన్ చదువుకుంటూ కాదు, ట్యూషన్ చెప్తూ. పడాతే అంటే వేరే వాళ్ళకి చెప్పడం, నేర్పించడం. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की। इन्होंने उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है। गोदान, गब्बर, सेवादान, निर्मल, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है। इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है। ఓకే, ఇదేంటిది? ఇది కనిపిస్తుందా? सेवा सदन। ఓకే, నెక్స్ట్ ధరణి. చదవమ్మా ఇది. విషయ్ ప్రవేశ్. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। इसका रूप ఇది నైతిక మూల్యం. ఓకేనా? వచ్చావా క్లాస్ కా రోజు? నువ్వు వచ్చావు కదా? రాలేదు సార్, నేను అప్పుడు జర్నీలో ఉన్నాను సార్। అవునా? ఓకే. इसका रूप हर भारतीय में सामा हुआ है। हम अपने సామా కాదు, అది సమా. నువ్వు మరి వీడియో చూడలేదా? వీడియో పెట్టా కదా గ్రూప్లో. చూడలేదు సార్। ఏమి 2 days ఖాళీ వచ్చింది, ఏం చేశారు అసలు? నాకు అర్థం కావట్లేదు. సార్ మా బ్రదర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు సార్, ఖాళీ లేదు సార్ మా బ్రదర్। ఫోన్ ఖాళీ లేదా? అవును సార్। ఓకే అమ్మా. బ్యాక్గ్రౌండ్లో మంచి సాంగ్ వస్తుంది. ఓకే, పక్కన క్లాసెస్ వింటున్నాడు। ఓకే, కంటిన్యూ చేయమ్మా. हम अपने बुजुर्गों में का बड़ा ध्यान रखते हैं। जैसे इस कहानी में दर्शाया गया है। చైతన్య. అందరికి ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నా, నిదానంగా చదవండి, కరెక్ట్గా చదవండి. ఓకేనా? ఏంటి బ్రో ఏదో చెప్తున్నా, చెప్పు. రాజ్యలక్ష్మి చదవమ్మా ఇది. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहाना प्रभात। वृक्षों पर कुछ अजीब हरियाली है। खेतों में कुछ अजीब हरियाली है।
खेतों में कुछ अजीब रौनक है। आसमान पर कुछ अजीब लालिमा है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है। मानो संसार को ईद की बधा- बधाई बधाई दे रहा है। ईदगाह जाने की तैयारी हो रही है। తయారియా చైతన్య స్టార్ట్ చేయి బ్రో ఈ పేరా చదువు నువ్వు ओके ब्रो। लड़के सबसे चढ़ाने ब्रो प्रसन्न है। बारे बारे जाबते का कजन निकलेकर బ్రో బ్రో ఆగు బ్రో ఒక్క నిమిషం ఆగు బ్రో చదివా టెక్స్ట్ బుక్ అసలు చదివాను బ్రో। ఏంటిది ఏం చదవటం ఇది ఇందాక హ్యాండ్ రేస్ చేయమంటే రేస్ చేయలేదు చదవమంటేనేమో అసలు నిజంగా చదవటం అంటే ఏంటి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్ చెప్పు ఎందుకు చదవమన్నాను చెప్పలేదా క్లియర్ క్లాస్లో చదివిస్తాను నెక్స్ట్ క్లాస్లో అని బారే బారే అని ఉందా ఇక్కడ బర్బర్ బర్బర్ అని ఉందా దేవుడా ఏంటి బ్రో ఇది కొంచెం సీరియస్గా తీసుకోండి ఓకే హర్ష చదవలేదన్నావు ఫాతిమా सर ఇది చదవమ్మా लड़के सबसे आदि सर लड़के सबसे ज्यादा प्रसन्न है। बार बार जोब से खजाना निकाल कर गिनते हैं। मौसूद गिनता है 1 2 10 12। उनके पास 12 पैसे हैं। ఏంటి ఇన్కే పాసా उसके पास కొంచెం నిదానంగా చూసి అక్కడ లెటర్ ఏమన్నా చూసి చదవమ్మా उसके पास 12 पैसे हैं। मोहसिन के पास 15 पैसे हैं। इनसे इनसे अनगिनत चीजों लाएंगे। खिलौने, मिठाई, बुगुन, गेंद और ना जाने क्या क्या। और सबसे ज्यादा प्रसन्न है हमीद। वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। ఒక్క నిమిషం उसका ఆగండి హమీద్ మీరు ఇట్లా హమీద్ అని చదివారనుకోండి ఆబ్వియస్లీ ఎగ్జామ్లో తప్పు రాస్తారు ఇది హమీద్ కాదు హామిద్ హామిద్ ओके सर ఓకేనా ओके सर उसका पिता गत वर्ष मौजों की भेंट हो गया और माँ ना जाने क्या, హోజోనా ना ఇది जाने क्यों। ఊరి हाँ? దేవుడా ఏంటి మా ఎట్లా చదువుతున్నావు హోజోనా ఇది నేను కూడా తప్పు చదివాను లెసన్ చెప్పేటప్పుడు ఇది హైజే ఓకేనా ओके सर हाइजेन की भेंट हो गए और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई। किसी को पता न चला कि आखिर आखिर अचानक यह क्या हुआ। ఓకే ఎస్తర్ सर ఇది చదవమ్మా చదివావా టెక్స్ట్ బుక్ చదివావు నువ్వు सर ఇది ఒక్కటి చదువు अब हामिद अपनी दादी अमीना की गोदी में से सोता है। दादी अम्मा हामिद से कहती हैं कि उसके अब्बाजान रुपये कमाने गए हैं। अब अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई हैं। आशा तो बड़ी चीज है। हामिद के पाँव में जूते नहीं हैं। सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है। फिर भी वह प्रसन्न है। దీనికి మీనింగ్ చెప్తావా నువ్వు
చెప్పు ఫాస్ట్గా. సరే No, లాస్ట్ sir. లైన్ ఒకటి చెప్పు. జిస్కా గోట కాలా పడ్ గయా హై అంటే ఏంటి? అంటే బ్లాక్ అయిపోయింది. ఏంటిది? అదే టోపీస్. గోట అంటే ఏంటి? చెప్పానా లేదా వర్డ్ నేను అది క్లాస్లో? గోట అంటే ఏంటి చెప్పండి మిగతా వాళ్ళు. క్లాత్ క్లాత్ అని చెప్పా. అది పర్ఫెక్ట్ మీనింగ్ కాదు, బట్ క్లాత్ కాంటెక్చువల్గా అయితే అది మీనింగ్. ఓకే, మనం స్టార్ట్ చేసుకుందాం. రికార్డ్ అవుతుందా లేదా చూస్తాను. చాలా జాగ్రత్తగా వినండి లెసన్, ఓకేనా? ప్రొనౌన్సియేషన్ అంతా చూసుకోండి. మేబీ లెసన్ అయిపోయిన తర్వాత టైం మిగిలితే చదివిస్తాను మళ్ళీ మిగిలిన వాళ్ళని. ఎక్కడ ఉన్నాం? ఇక్కడ. ఓకే, అందరు రెడీనా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. కొంతమంది రైజ్ చేయట్లే. ఓకే, అందరు డౌన్ చేయండి. స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవాలి మనం. అబాగిన్ అमीना अपनी कोठरी में बैठी रो रही है. అబాగిన్ అమీనా, అభాగ్యురాలైన అమీనా. అభాగ్యురాలు అంటే ఎవరు చెప్పండి, మీనింగ్ ఏంటి? అభాగ్యురాలు అంటే ఏంటి? Hamid అభాగ్యురాలు bad అంటే luck person. అన్లక్కీ. ఎక్సలెంట్ అదృష్టం. చెప్తారు మీరు, నాకే ఆశ్చర్యం వస్తుంది. అన్లక్కీ. ఓకే, అభాగిన్ అంటే అభాగ్యురాలు, అభాగ్యురాలు అంటే అన్లక్కీ. అమీనా అప్ని కోటరీని, కోటరీ అంటే హట్, ఆమె యొక్క, అపని అంటే తన యొక్క, కోటరీ అంటే ఏంటి? గుడిసెలో, గుడిసెలో. బయటి అంటే ఏంటి? కూర్చోడు. రో రహీ హై అంటే ఏడుస్తుంది, ఆ గుడిసెలో కూర్చొని ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తుంది? ఆజ్ ఈద్ కా దిన్ హై और उसके घर में दाना तक नहीं है. ఈరోజు ఈద్ అంటే పండగ రోజు, రంజాన్, కానీ వాళ్ళ ఇంట్లో కనీసం తినడానికి గింజలు కూడా లేవు. దానా అంటే ఏంటి? గింజలు. గింజలు కూడా లేవు. సీడ్సా గ్రెయిన్సా? Grains. ఇంతవరకు క్లియర్? లేకిన్ హామిద్ గురించి చూస్తే ఇదిలా ఉంటే, హామిద్ ఎట్లా ఉన్నాడంటే, ఉస్కే అందర్ ప్రకాష్ హై, లోపల, అతని లోపల ఒక ప్రకాశం అనేది ఉంది, ఒక లైట్ అనేది ఉంది. బాహర్ ఆశాకి కిరణ్, అతని లోపల మనసులోనేమో ఏదో ఒక తెలియని ఒక లైటింగ్ అనేది ఉంది. బయటేమో ఆశ అంటే ఏంటి? Hope. ఆ హోప్ ని రేడియేట్ చేస్తున్నాడంట. అతనిలో ఉన్న హోప్ మనకి అతన్ని చూస్తుంటే మనకు కనిపిస్తుంది. అంటే బయటికి ఆ ఆశ యొక్క కిరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఓకేనా? అర్థమైందా? ఈ లైన్ కొంచెం అదేంటి, కంపేర్ చేస్తారు కదా. ఇప్పుడు సన్ ఉంటాడు, సన్నులో లైట్ ఉంటుంది కాబట్టి, అదే సూర్యుడిలో లైట్ ఉంటుంది కాబట్టి బయటికి కిరణాలు వస్తాయి. అట్లానే హామిద్లో లోపల, అందరంటే ఏంటి? లోపల, హామిద్ లోపల ఏదో లైట్ ఉంది, ఒక ప్రకాశం అనేది ఉంది. ఆ లైటే బయటికి కిరణాల్లా కనిపిస్తుంది. ఆ కిరణాలు ఏంటివి? అతనికి ఉన్న హోపే ఆ కిరణాలు అన్నట్టు చెప్తున్నారు. ఓవరాల్ మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? ఉస్కే అందర్ ప్రకాష్ హై, బాహర్ ఆశాకి కిరణ్. క్లియర్ ఇక్కడ వరకు? డౌట్స్ ఉన్నాయి? హామిద్ భీతర్ జాకర్ దీదీ సే కహా హై. భీతర్ అంటే ఏంటి? లోపల. అందరన్నా లోపలే, భీతర్ అన్న లోపలే. ఓకేనా? అందరన్నా భీతర్ అన్న రెండు ఇన్సైడ్ అనే మీనింగ్స్ వస్తాయి.
లోపలికి వెళ్ళి భీతర్ జాకర్ దీదీ సే కహతా హై, వాళ్ళ నానమ్మతో చెప్తున్నాడు. दादी ब्रो दादी सर దీది అని అన్నానా నేను? సారీ, వెరీ సారీ. तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, బిల్కుల్ నా డర్నా. మీరు చెప్పండి మీనింగ్. తుమ్ అంటే నువ్వు, డర్నా అంటే భయపడటం, నహి అంటే నో, నువ్వు భయపడొద్దమ్మా. మై సబ్సే పహలే ఆవుంగా, నేను, సబ్సే అంటే అందరికంటే, పహలే ముందు, ఆవుంగా వస్తాను, బిల్కుల్ నా డర్నా ఖచ్చితంగా కూడా నువ్వు భయపడొద్దు. ఖచ్చితంగా చెప్తున్నా, నేను వచ్చేస్తాను ఫాస్ట్గా, సో నువ్వు అసలు భయపడొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? అమీనా కా దిల్ కచేట్ రహా హై, సారీ కచోట్ రహా హై. ఒక నిమిషం. అమీనా కా దిల్ కచోట్ రహా హై అంటే హృదయం విరిగిపోయి ఉందంట. ఓకేనా? అమీనా యొక్క మనస్సు విరిగిపోయి ఉంది. గావ్కే బచ్చే ఎందుకు విరిగిపోయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు. గావ్కే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహే హై. గావ్కే బచ్చే అంటే, గావ్ అంటే విలేజ్, విలేజ్లో ఉండే, బచ్చే అంటే పిల్లలు, అప్నే పితాకే సాత్ జా రహే హై వాళ్ళ యొక్క ఫాదర్స్తో వెళ్తూ ఉంటారు. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై. హామిద్కి అమీనా కాకుండా ఇంకెవరున్నారు? ఎక్సెప్ట్ అమీనా ఇంకెవరు లేరు కదా. హామిద్కి ఎవరన్నా ఉన్నారా? శివ అంటే ఎక్సెప్ట్ అనే మీనింగ్ వస్తుంది, రాసుకోండి ఒకసారి. అమీనా కే శివ హామిద్ కా కోయి నహీ హై. ఓకేనా? ఎవరు లేరు. भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा. బీడ్ అంటే ఈ క్రౌడ్ ఉంటుంది కదా, గుంపులుగా వెళ్తూ ఉంటారు కదా అందరూ. ఒక తిరునాళ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ తిరునాళ్ళకి చాలా క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. బీడ్ అంటే ఏంటి? క్రౌడ్ అనేది వస్తుంది. ఒకసారి రాసుకోండి. ఆ క్రౌడ్లో కనుక ఈ పిల్లవాడు, బచ్చా పిల్లవాడు హామిద్, కహీ ఖో గయా తో క్యా హోగా. కహీ ఖో జానా అంటే ఏంటి అంటే తప్పిపోవడం. ఎక్కడికైనా తప్పిపోతే ఏమవుతుంది, పరిస్థితి ఏంటి? 3 కోస్ చలేగా కైసే, 3 క్రోసుల దూరం ఎట్లా నడుస్తాడు అసలు హామిద్. పైరో మే చాలే పడ్ జాయేంగే, పైరో మే చాలే పడ్ జాయేంగే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హామిద్కి చెప్పులు ఉన్నాయా? No. హామిద్కి చెప్పులు కూడా లేవు. సో 3 క్రోసుల దూరం కనుక నడిస్తే, పైరోమ్ అంటే ఫుట్, పాదాలులో, చాలే పడ్ జాయేంగే పుళ్ళు పడిపోతాయి. చాలే అంటే పుళ్ళు పడడం. ఓకేనా? రాసుకోండి. జూతే భీ తో నహీ హై అంటే బూట్స్ కూడా ఏం లేవు హామిద్కి. వహ్ थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवाइए कौन पकाएगा. ఇది నాకు అర్థమైంది చెప్తున్నాను, ఫుల్ పర్ఫెక్ట్గా చెప్పట్లేదు. వహ్ థోడీ దూర్ చల్కర్, అమీనా కొంచెం దూరం వెళ్ళి, ఉసే గోదీ లేలేగి అంటే అతనికి తోడుగా కొంత దూరం వెళ్ళింది అనుకోండి, లేకపోతే పూర్తి దూరం అతనికి తోడుగా వెళ్ళింది అనుకోండి ఈద్గా దాకా. మరి ఇక్కడ వంట ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే, రంజాన్ స్పెషల్ ఏంటి చెప్పండి, మీకు తెలిసే ఉంటుంది. రంజాన్ స్పెషల్ స్వీట్ ఏం చేస్తారు మెయిన్గా? సేమియా చేస్తారు. సో సేవాయ్య ఎవరు వండుతారు? సేవాయ్య అంటే సేమియా. పకాయేగా అంటే వండడం,
పకానా అంటే వండడం కదా. సో అతనికి తోడుగా నేను వెళ్తే ఇక్కడ ఈ వంటలన్నీ ఎవరు చేస్తారు? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. నాకు గనక డబ్బులు ఉన్నట్లయితే వస్తూ లౌట్తే అంటే వెళ్ళి వస్తూ రాసుకోండి. వెళ్ళి వస్తూ సారీ సారీ అంటే మొత్తం, సామగ్రి అంటే సామాన్లు, జమా కర్కే కొనుక్కొని లేకపోతే తీసుకొని, జట్ఫట్ బనాలేతి ఆ సామాన్లన్నీ వేసేసి, అవసరమైన వస్తువులన్నీ వేసేసి వెంటనే చేసేయచ్చు. చాలా డబ్బులు ఉంటే అన్ని వస్తువులు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చిన తర్వాత వెంటనే ఈ సేవాయి అనేది చేసేయచ్చు. యహా తో చీజే జమా కర్తే గంటోం లగేంగే. ఇక్కడ ఏమంటుందంటే మనీ లేవు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ వస్తువులన్నీ అంటే సేమియాలో వేయాల్సిన పదార్థాలన్నీ వేయటానికి చాలా గంటలు టైం పడుతుంది అని చెప్తుంది. అర్థమైందా? ఓవరాల్ మీనింగ్ అర్థమైందా? మనీ ఉంటే నేను ఫాస్ట్గా చేయగలిగేదాన్ని, అన్ని వస్తువులు వేసేసి ఫాస్ట్గా చేయగలిగేదాన్ని. ఇక్కడ అవి తయారు చేయడానికి కావాల్సిన అన్ని వస్తువులు నా దగ్గర లేవు కాబట్టి చాలా గంటలు టైం అనేది ఈ సేవాయియా చేయడానికి పడుతుంది అని చెప్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఎక్కడన్నా డౌట్ ఉంటే అడగని చెప్తాను దీంట్లో. చాలే పడ జాओगे అంటే ఏంటి సార్? చాలే పడ్ జాయేంగే అంటే చాలే అంటే పుండ్లు, పడ్ జాయేంగే అంటే పుండ్లు పడతాయి అని, అంతే. కాళ్ళకి పుండ్లు పడతాయి. ఏంటమ్మా? ఇంగ్లీష్ లో మీనింగ్ లేదా సార్? ఆ పుళ్ళని ఏమంటారు తెలియదు నాకు ఇంగ్లీష్లో. అంటే కాళ్ళకి ఊన్స్ అవ్వడం అంటే రాసుకోండి. ఊండ్ అంటే పెద్ద వాటిని ఊండ్స్ అండ్ కట్స్ అంటారు. ఇక్కడ పొక్కుతాయి కాళ్ళు, కాళ్ళు పగలటము ఇట్లా ఉంటాయి కదా. ఏమో నాకు అంత ఐడియా లేదు, బట్ మీనింగ్ తెలిసింది కదా మీకు. చాలే పడ్ జాయేంగే, ఊన్స్ అని రాసుకోండి, పర్లేదు. మేబీ అంత ఊన్స్ అంటే పెద్ద దెబ్బలు ఏం తగలవు కదా, బట్ క్రాక్స్ వచ్చేసి చిన్న పుళ్ళు అనేవి పడుతూ ఉంటాయి. ఏమంటారు వాటిని? ర్యాష్ అనకూడదు, మేబీ వర్డ్ ఉంటుంది, బట్ నాకు తెలియదు. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బ్రో? తీన్ కౌస్ ఉంది కదా బ్రో, అందులో కౌస్ అంటే ఏంటిది అది? తీన్ కౌస్. తీన్ కోస్, అది కోస్ అంటే క్రోసు అని అర్థం తెలుగులో. క్రోసు అంటే ఇదివరకు పురాతన కాలంలో, ఈయన ఎప్పుడు పుట్టాడో గుర్తుందా మీకు? 19th సెంచరీనా, 20th సెంచరీనా, 21st సెంచరీనా ఆయన పుట్టింది? 19th సెంచరీ. 19th సెంచరీ. సో క్రోసుల్లో మెజర్ చేసేవాళ్ళు, క్రోసులు, మైళ్ళు. నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు ఒక క్రోస్ అంటే ఎన్ని కిలోమీటర్స్ అని. క్రోస్ అనేది డిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసే ఒక యూనిట్. ఓకేనా? 3 క్రోసుల దూరం ఎట్లా వెళ్తాడు అనేది. ఓకే బ్రో. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బ్రో? జట్పట్ అంటే ఏంటి బ్రో? జట్ఫట్ అంటే సూపర్ ఫాస్ట్, టకటక చేసేస్తా అంటాం కదా తెలుగులో, టకటక చేసేయాలి అంటాం. అట్లనే అది అట్లా వాడుక పదం అంతే అది. ఓకేనా? ఫాస్ట్గా చేస్తాము అనేదానికి. ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కంటిన్యూ చేసేనా? గావ్ సే మేలా చలా. సే అంటే నుండి అనే మీనింగ్ కూడా వస్తుంది. గావ్ అంటే విలేజ్ నుండి. ఈ మేళా అంటే పీపుల్ అందరూ, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఒక తిరునాళ్ళ లాగా బయలుదేరారు. ఓకే. और बच्चों के साथ हामिद जा रहा था.
పిల్లలతో పాటు హామిద్ కూడా వెళ్ళాడు. షహర్ కా దామన్ ఆ గయా. దామన్ అంటే సైడ్ అంట, ఓకేనా. ఆ, షహర్ వైపు, షహర్ అంటే తెలుసా మీకు? టౌన్ లేదా సిటీ, తెలుసా మీకు? షహర్ అంటే టౌన్ ఆర్ సిటీ, అర్బన్ ఏరియా. షహర్ కా దామన్ అంటే అర్బన్ సైడ్ వచ్చేసిందంట. దామన్ అంటే సైడ్. ఆ గయా. సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे हैं. బగీచా అంటే Garden. ఎక్సలెంట్, గార్డెన్. సడక్ అంటే Road. వావ్, సూపర్. సడక్ అంటే రోడ్. రోడ్డుకి సడక్కే దోనో ఓర్ అంటే రోడ్డుకి రెండు వైపులా, అటువైపు ఇటువైపు కూడా. అమీర్ అంటే ఏంటి? Rich people. రిచ్ పీపుల్. గరీబ్ అంటే Poor. పూర్ పీపుల్. సో అమీరోంకే బగీచే హై, రిచ్ పీపుల్ యొక్క గార్డెన్స్ ఉన్నాయంట రోడ్డుకి అటువైపు ఇటువైపు. ఓకే. ఆ కంట్రీ సైడ్ రాగానే కూడా, కంట్రీ సైడ్ కాదు, అర్బన్ సైడ్ రాగానే. బడి బడి ఇమారతోం. బడి బడి అంటే పెద్ద పెద్ద, ఇమారతోం ఇమారతే అంటే ఇమారతే బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయంట. ఏమేం బిల్డింగ్స్ ఉన్నాయో చెప్తున్నారు. అదాలత్. అదాలత్ అంటే తెలుసా మీకు ఎవరికన్నా? Court. వావ్, గ్రేట్ అసలు. అదాలత్ అంటే కోర్ట్. కోర్ట్ తెలుసు కదా మీకు, సుప్రీం కోర్ట్, హై కోర్ట్. కోర్ట్ చూసారు ఎప్పుడన్నా? ఎట్లా ఉంటుంది కోర్ట్ అనేది? Yes, sir. ఓకే. అదాలత్ అంటే కోర్ట్. కాలేజ్. కాలేజ్ అంటే తెలిసిందే కదా, కాలేజ్. క్లబ్. క్లబ్ అన్నా కూడా తెలిసిందే, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు దాంట్లో. గర్. గర్ అంటే ఇల్లు. సో ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయంట. కోర్ట్, కాలేజ్, క్లబ్, ఇల్లు, ఇట్లాంటివన్నీ ఉన్నాయంట. ఆది దికాయి దేనే లగే, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయంట. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. ఆ ఈద్గాహ్కే ఇంకా వీళ్ళ గుంపుతో పాటు చాలా గుంపులు వస్తూ ఉంటాయి కదా. టోలియా అంటే ఏంటి? గుంపు అని అర్థం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. రాసుకోండి, టోలియా అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈద్గా అంటే వీళ్ళు కాకుండా ఇంకా చాలా గ్రూప్స్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ గ్రూప్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నజర్ ఆనే లగి అంటే అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏక్ సే ఏక్ బడ్కిలే వస్త్ర పహనే హుయే హై. ఒకరిని మించి ఒకరు, ఏక్ సే ఏక్ ఒకరిని మించి ఒకరు అందమైన బట్టలు, పహనే అంటే వేసుకోవడం, పహనే హుయే హై వేసుకున్నారు. ఒకరిని మించి ఒకరు, వీళ్ళ బట్టలు అందంగా ఉన్నాయి అనుకుంటే పక్కనోడిది వీళ్ళకంటే ఇంకా అందంగా ఉంటుంది, ఆ పక్కనోళ్ళది వీళ్ళకంటే ఇంకా అందంగా ఉంటుంది, అట్లా వేసుకున్నారంట బట్టలు. ఓకేనా. పహన్నా అంటే ఏంటి ఫైనల్గా? పహన్నా ధరించారు. ధరించడం. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి. సహజా అంటే సడన్ గా, సడన్ గా ఈద్గాహ్ అనేది కనిపించింది, నజర్ ఆయి. ఔర్ ఉసీకే పాస్ ఈద్ కా మేళా. దాంతోపాటు దాని పక్కనే ఉన్న ఈ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మేళా అంటే తిరునాళ్ళ లాగా ఉంటుంది కదా, సో ఆ తిరునాళ్ళంతా కనిపించిందంట. నమాజ్ పూరీ होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकान पर दवा बोल देते हैं. ఓకే. నమాజ్ అయిపోయిన వెంటనే అంట సబ్ బచ్చే అందరూ పిల్లలు కూడా మిఠాయి అంటే స్వీట్స్, కిలోనే అంటే కిలోనోం అంటే బొమ్మలు, టాయ్స్. ఆ దుకాణాలు అంటే షాప్స్, వాటి మీద దావా బోల్ దేతే హై. తెలుసా ఎవరికన్నా దావా బోల్ దేనా అంటే? అటాక్ చేయడం, దాడి చేశారంట. షాప్స్ మీద దాడి చేసేసారంట పిల్లలందరూ. దాడి చేయడం అంటే అది ఫన్నీగా చెప్పారు, అర్థమైందా? ఏదో గన్స్ తెచ్చి దాడి చేయడం కాదు. ఓకేనా. దావా బోల్ దేనా అంటే ఏంటి ఫైనల్గా? To attack. అటాక్ అంటాం కంటే కొంచెం తెలుగులో చెప్తేనే బెటర్.
దాడి చేశారు. ఓకేనా? హామిద్ దూర్ ఖడా హై. ఖడా అంటే Stand. నుంచోవడం. మంచిది. ఓకే, గ్రేట్. మీకు చాలా మీనింగ్స్ తెలుసు, చాలా గ్రేట్ అసలు అట్లా తెలియడం. హామిద్ దూర్ ఖడా హై. దూర్ అంటే దూరంగా నుంచొని ఉన్నాడంట, ఆ షాప్స్కి దూరంగా. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. హామిద్ దగ్గర కేవలం 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మొహసిన్ బిష్తి ఖరీద్తా హై. బిష్తి అంటే నాకు గుర్తులేదు, చూస్తాను. బిష్తి అంటే ఏంటి? నాకు వినిపించట్లేదు, బట్ పక్కన ఉంది. ఏంటంటే వాటర్ క్యారీ చేస్తూ ఉంటారు కదా. మీకు గుర్తుందా కొన్ని మూవీస్లో ఒక కర్ర పట్టుకొని, ఒక కర్ర ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఒక బిందె ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక బిందె ఉంటుంది. తెలుసా మీకు ఇది? Yes, sir. ఎస్ సార్. Yes, sir. ఎల్బి శ్రీరామ్ ఏదో సినిమాలో చేశాను, నాకు సినిమా ఏం గుర్తులేదు. కావిడి వాటర్ క్యారీ ఏంటంటే కావిడి అంటారు. కావిళ్ళు. కావిడి. అస్సలు గుర్తులేదు నాకు. ఆ కావిళ్ళు కాదు, ఆ కావిళ్ళు పట్టుకొని నీళ్లు మోస్తూ అందరికి సప్లై చేస్తాడు ఒక మనిషి. ఈ కాలంలో లేరు ఇప్పుడు, ఈ కాలంలో అసలు ఎవ్వరు లేరు అట్లా చేసేవాళ్ళు. బట్ 200 ఏళ్ల క్రితం కదా ఇదంతా జరిగింది. నియర్లీ 200 కాదులే, 100 years అగో కదా ఇదంతా జరిగింది. సో ఆ టైంలో ఉండేవాళ్ళు, ఓకేనా? ఆ కావిళ్ళు మోసుకొని నీళ్లు సప్లై చేసేవాళ్ళు ప్రతి ఇంటికి, మంచినీళ్ళు కానీ అట్లా. సో అట్లాంటి వాళ్ళని ఏమంటాము? బిష్తి అంటాం. అర్థమైందా? అందరికీ ఐడియా వచ్చిందా బిష్తి అంటే ఎవరు అని? డ్రా చేసింది బిష్తి. పెన్ను కూడా కనిపించట్లా. ఓకే, బిష్తి అంటే ఎవరికన్నా అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, ఇట్లా 2 కడవలు ఉంటాయి, ఒక కర్ర కట్టేసి ఉంటుంది, దాంట్లో వాటర్ మోసుకొని అందరికి సప్లై చేస్తూ ఉంటారు, వాళ్ళని బిష్తి అంటాం. దాన్ని కొన్నాడంట, ఆ బొమ్మని కొన్నాడు ఎవరు? మొహసిన్. మొహమ్మద్ సిపాయి. సిపాయి అంటే కానిస్టేబుల్, పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ లాగా, ఓకేనా? మొహమ్మద్ సిపాయిని కొన్నాడు. సిపాయి అంటే వారియర్ లాగా కూడా ఉండొచ్చు, ఆర్మీలో వారియర్ అన్న అయి ఉండొచ్చు, సోల్జర్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే కానిస్టేబుల్ అన్న అయి ఉండొచ్చు, ఏదన్నా ఒకటి. నూరే వకీల్. నూరే అంటే అబ్బాయి పేరా అమ్మాయి పేరా? ఫాతిమా Boys. బాయ్. సమ్మి అంటే బాయ్ సార్. Sir, Sammy అంటే కూడా boys. ఓకే. అయితే లేడీస్ వెళ్ళరా ఈద్గాకి? Sir, వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్. మామూలుగా నాకు ఒక డౌట్ ఉంది, అందుకని అడుగుతున్నా. లేడీస్ వెళ్తారా ఈద్గాకి? నో సార్. అస్సలు ఇంకా మసీద్కి వెళ్ళరు, ఈద్గాకి వెళ్ళరు. గ్రేట్. నాకు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఏంటంటే చిన్నప్పుడు, నేను చాలా చిన్నప్పుడు మా ఊర్లో అది మసీద్ ఉండేది అండ్ ఒక షాప్ ఉండేది. ఆ షాప్ ముస్లిం షాప్. అయితే నేను ఒక టైంలో అక్కడికి వెళ్తే అది వస్తుంది. సో ఆమె ఏం చేసింది, అట్లా వేసుకొని కూర్చొని ఉంది. చాలా గ్రేట్ అనిపించింది తెలుసా. లైక్ వాళ్ళు ఆ సౌండ్ వినిపించగానే వాళ్ళు ఏం చేస్తున్నా ఆపేసి జస్ట్ అట్లా ఒకసారి ప్రేయర్ చెప్తున్నట్టు చెప్తారు. చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంటే ఒక రోజు 2 రోజులు ఏదో షో కోసం మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళ డెడికేషన్ చూడండి, వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళు అట్లా చేస్తూనే ఉంటారు. డైలీ ఎన్ని టైమ్స్ నాకు తెలియదు అంతగా. ఓకే, జస్ట్ చెప్తున్నాను. మార్నింగే లేచి, అంటే ఇంకా ఎందుకు అనిపించిందంటే జనరల్గా జెంట్స్ని మాత్రమే మసీద్కి వెళ్ళనిస్తారు, లేడీస్ అదే పని ఇంట్లో ఉండి చేస్తారు మళ్ళీ డెడికేటెడ్గా. చాలా గ్రేట్ అనిపిస్తుంది వాళ్ళు చేసేది. ఓకే, సో ఇట్లాంటి వాటి ద్వారా వీ నీడ్ టు లెర్న్ టు రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి అంటాం. మనదే ఎక్కువ, వాళ్ళ తక్కువ అట్లా కాదు, ఓకేనా? నెక్స్ట్ ఎక్కడి వరకు చెప్పాను? నూరే వకీల్. వకీల్ అంటే మీకు తెలుసు, వకీల్ సాబ్ మూవీ చూసారా? అడ్వకేట్ బ్రో. చూసేసారా? ఓకే. వకీల్. వకీల్ అంటే
लॉयर लॉयर ఓకే. और సమ్మి దోబిన్. దోబిన్ అంటే ఎవరు? వాషర్ ఉమెన్. వాషర్ ఉమెన్. సూపర్. వాషర్ ఉమెన్. వాషర్ మ్యాన్ కాదు, వాషర్ ఉమెన్. ఓకే, వాషర్ ఉమెన్. ग्रेट. हामिद खिलौनों के ललचाई. हामिद खिलौनों की ललचाई आंखों से देखता है. ఎవరో ఏదో చెప్పారు, ఏంటది? లల్చాయి. లల్చాయి. నేను అదేనా అన్నది, ఏమైనా తప్పన్నాను? లలచాయి అన్నాను నేను. ఓకే. లలచాయి అంటే టెంప్ట్ అవ్వడం. ఓకేనా? ఆశ పుడుతుంది కదా, టెంప్ట్ అవుతాం కదా, నాకు కూడా అది కావాలి అని అట్రాక్ట్ అవుతాం కదా, దాన్ని లలచాయి అంటారు. ఆ బొమ్మల్ని చూసి బాగా టెంప్ట్ అయిపోయి చూస్తూ ఉన్నాడంట. ఎవరు? హామిద్. ఆంకోన్సే దేఖ్తా హై, కళ్ళతో చూస్తూ ఉన్నాడు. ఓకే. వహ్ అప్నే ఆప్కో సమజ్తా హై, అతనికి అతనే ఆలోచిస్తున్నాడంట. సమజ్తా హై అంటే ఆలోచిస్తున్నాడు. సంజాతా హై, సారీ, ఆలోచిస్తున్నాడు, అతనికి అతనే చెప్పుకుంటున్నాడు. ఏంటిదంటే మిట్టికే తో హై గిరేతో చకంచూర్ హో జాయే. ఇవి వీళ్ళందరూ కొన్న బొమ్మలన్నీ దేంతో చేసినాయంట? మట్టితో చేసినాయి. మిట్టికే తో హై అంటే మట్టివి, అవన్నీ మట్టితో చేయబడినవి. గిరేతో అంటే కింద పడితే, గిరే అంటే గిర్నా అంటే ఫాలింగ్, గిర్నా అంటే పడడం, ఫాల్ అవ్వడం. గిరేతో చకంచూర్ హో జాయే, మట్టి బొమ్మలు కింద పడితే ఏమవుతాయి? విరిగిపోతాయి. ముక్కలు ముక్కలు అయిపోతాయి. సో చకంచూర్ అంటే పిండి పిండి లేదా ముక్కలు ముక్కలు అవ్వడం అనుకుంటా. ఓకేనా? అనుకుంటా కాదు, ముక్కలు ముక్కలు అవ్వడం లేకపోతే పిండి పిండి అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. బ్రోకెన్. ఫిర్ మిఠాయియోं की दुकानों आती है. ఆ బొమ్మల షాప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిఠాయిల షాప్స్ వచ్చినాయంట. కిసీని రేవడియాలి. రేవడి అంటే తెలుసు ఎవరికన్నా? అసలు రేవడి దాకా ఎందుకు? నూజీడి అంటే తెలుసు ఎవరికన్నా? ఎంతమందికి తెలియదు? హ్యాండ్ రైస్ చేయండి. నూజీడి అంటే తెలియని వాళ్ళు. యో మిస్ సెల్, చాలా చైల్డ్హుడ్ని మిస్ అయ్యారు మీరు అయితే. నూజీడి ఇంకెప్పుడు తింటారు మీరు? నెక్స్ట్ స్పెల్లింగ్ కూడా తెలియదు. నువ్వులు బెల్లంతో చేస్తారు. చిన్నప్పుడు ఫుల్ ఇవే షాప్స్కి వెళ్ళి కొనుక్కునేది. కనిపిస్తుందా? ఈ వీటిని సార్ ఇదైతే తిన్నాను సార్. తిన్నారు, బట్ పేరు తెలీదా? నూజీడి అంటారు. ఇక్కడ రేవడి అంటే ఇది మీనింగ్. ఏంటమ్మా? నాగుల చవితికి కూడా చేస్తారు సార్. అవునా? ఏమో, ఇప్పుడు నాకు కనిపించట్లే, బట్ చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం. సార్ ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంట్లో ఉంది సార్ ఇది. గ్రేట్. ఓకే, రేవడి అంటే అది. ఓకేనా? కిసీనే రేవడియాలి అంటే ఈ నూజీడీలు కొన్నారంటే ఎవరో ఒకళ్ళు. ఒకటి కాదు, రేవడి కాదు, రేవడియా అంటే చాలా రేవడి. నెక్స్ట్ కిసీనే గులాబ్ జామున్. గులాబ్ జామ్ అంటే తెలుసు కదా అందరికీ. ఎవరన్నా ఉన్నారా తెలియని వాళ్ళు? ఆబ్వియస్లీ తెలుసు, గులాబ్ జామున్. నెక్స్ట్ కిసీనే సోహన్ హల్వా. సోహన్ అనే దానికి మీనింగ్ వెతకొద్దు ఎవరు, ఎందుకంటే దానికి మీనింగ్ ఏం లేదు, దానికి అదొక పేరు అంతే. ఓకేనా? సోహన్ హల్వా అనే ఒక హల్వాని కొన్నారంట. మోహసిన్ కర్తా హై, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒకటి కొనుక్కుంటూ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ మోహసిన్ ఏమన్నాడంటే హామిద్ రేవడి లేలే కిత్నీ ఖుష్బుదార్ హై అని చెప్పాడు.
అతను కొనుక్కున్నాడు కదా, రేవడియా అంటే చాలా నూజివీడులు కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నాడు? మోహసిన్. మోహసిన్ కొనుక్కున్నాడు. హమీద్కి ఇస్తున్నాడు. హమీద్కి ఇట్లా ఇస్తూ ఒకటి తీసిస్తూ, ఇది తీసుకో హమీద్, ఎంత ఖుష్బుదార్ అంటే ఫ్రాగ్రెంట్గా ఉందో. ఫ్రాగ్రెన్స్, ఖుష్బు అంటే ఫ్రాగ్రెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఖుష్బుదార్ అంటే డెలిషియస్ అనుకుంటాం మేబీ. ఖుష్బు అంటే ఫ్రాగ్రెన్స్, ఓకేనా? ఎంత మంచి స్మెల్ వస్తుందో, తీసుకో అని చెప్పేసి ఇస్తున్నాడు హామీద్కి. అప్పుడు హామీద్ ఏమన్నాడు చూడండి. హామీద్నే కహా రకే రహో, ఉంటే ఉండని. రకే రహో అంటే ఉంటే ఉండని. క్యా మేరే పాస్ పైసే నహీ హై, నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా, నాకు ఎందుకు ఇస్తున్నావు, ఉంటే ఉండని అంటున్నాడు. అర్థమైంది ఇక్కడ విషయం ఏందో? తీసుకోవట్లే, వేరే వాళ్ళు ఇస్తుంటే. समी बोला 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लगे. నా లోగేష్ దగ్గర ఏంటి లోగేష్ చాచా లోగే, వెరీ సారీ. సమ్మి అన్నాడు. అప్పుడు కౌంటర్ వేసాడు. ఏమని? 3 రూపాయలతో ఏమేమి కొనుక్కుంటావు అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? హామిద్ మౌన్ గయా. ఇంకా తర్వాత సైలెంట్ అయిపోతుంది హామిద్. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती है. మిఠాయి షాప్స్ అయిపోయిన తర్వాత లోహ అంటే ఐరన్, చీజే అంటే చీజోం అంటే థింగ్స్ వస్తువులు, థింగ్స్. ఐరన్తో చేసిన వస్తువులు అమ్మే షాప్ అనేది వచ్చిందంట. కై చిమ్టే రకే హుయేతే, చాలా చిమట అంటే తెలుసా? ఇక్కడ ఆమె పట్టుకొని ఉన్నాడు చూడండి, టాంగ్స్ అంటాం. ఎక్కడ వాడతారు? చపాతీలా ఎవ్వరు వాడరు నాకు తెలిసి చపాతీల కోసం దీన్ని. పూరికి వాడతారు. యా, పూరికి వాడతారు. ఎక్సలెంట్. దాంతో ఎక్కువ నూనె కూడా పూరికి అంటికిపోతుంది అన్నారు. ఏమో అవన్నీ నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు పూరికి ఎక్కువ వాడతారు. ఓకే, చపాతీకి కూడా యూస్ చేయొచ్చు. మీ ఇంట్లో చపాతీకి కూడా ఇదే యూజ్ చేస్తారా? ఓకే, సూపర్. దాదికే పాస్. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు లెసన్ ఈరోజు అంటే నేను కొంచెం స్లోగా చెప్తున్నానో తెలుసా? 4 days నుంచి నిద్ర లేదు నాకు, ఓకేనా? సో ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు నేను చెప్తా కదా ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ అని. ఎవరైనా చూసారా యూట్యూబ్ వీడియోస్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ మీద? చెప్పలేదా నేను? లెసన్ కాన్సన్ట్రేటెడ్గా ఎట్లా వినాలి అనే దాంట్లో ఉంటుంది. స్లీప్ లేకపోతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని. సో ఇప్పుడు నేను చెప్పేది ఒక ఎగ్జాంపుల్. రోజు క్లాస్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది డిఫరెన్స్. చాలా మిస్టేక్స్ చెప్తున్నా కదా, అంటే చదువుతున్నాను, కొంచెం వర్క్ అవ్వట్లే, అట్లా ఉంటుంది. సో యూ నీడ్ టు స్లీప్ వెల్. రోజు బాగా నిద్రపోవాలి మీరు, ఓకేనా? కంటిన్యూ చేద్దాం. కై చిమ్టే రకే హుయేతే అంటే, కై అంటే చాలా, టాంగ్స్ అంటే చాలా పట్టకరలు పెట్టి ఉన్నాయంట అక్కడ. హామిద్కే క్యాల్ ఆతా హై, గుర్తుకు వచ్చిందంట. క్యాల్ ఆతా హై అంటే ख्याल आता है. క్యాల్ ఆతా హై అంతేనా? హామిద్కో క్యాల్ ఆతా హై, గుర్తుకు వచ్చిందంట. ఏం గుర్తొచ్చిందంటే, దాదీకే పాస్ చిమ్టా నహీ హై. దాది అంటే వాళ్ళ నాయన దగ్గర పట్టకర లేదంట. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. ఉతారణ అంటే పైకి లేపడం. ఉతారణ అంటే ఏంటి? రాసుకోండి ఒకసారి. పైకి లేపడం. రోటీల్ని తవా అంటే ప్యాన్, అదే కళాయి, ప్యాన్ ఇట్లా వస్తుంది కదా. సో ఆ తవా నుంచి ఆ రోటీని పైకి తీసే టైంలో ఆమె
హాత్ జల్ జాతే హై. హాత్ అంటే చెయ్యి, జల్ జల్ జానా అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కాలిపోతుంది. 10 కోంకో జల్తీ దోపహర్ మే అని చెప్పి చదువుకున్నాం స్టార్టింగ్ లైన్. సో జల్నా అంటే కాలడం, జల్ జాతే హై అంట, కాలుతున్నాయంట చేతులు. అగర్ చిమటా లే జాకర్ దాది కో దే దే తో వహ్ కిత్నీ ప్రసన్న హోగి. నేను గనక ఈ చిమటా కొనేసి దాదికి ఇచ్చాననుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని చెప్పేసి అంటున్నాడు. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ చలేంగి. దీని తర్వాత ఒకవేళ నేను కొనిస్తే ఇంకా దాది యొక్క ఉంగలియా అంటే వేళ్ళు, ఉంగలియా అంటే వేళ్ళు ఇంకెప్పుడు కాలవు, కభీ నహీ జలేంగి ఇంకెప్పుడు కాలవు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी. నాయనమ్మ నా చేతిలో ఆ చిమట చూడగానే వెంటనే నా చేతిలో నుంచి తీసుకొని ఇట్లా అంటుందంట, మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హై. మా అబ్బాయి నా కోసం ఈ చిమట తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటుందంట. హజారో దువా ఏ దేతి రహేంగి. చాలా హజారో అంటే హజార్ అంటే ఎంతో తెలుసా? థౌజండ్స్ ఆఫ్. హజారో అంటే థౌజండ్స్, వేల వేల దీవెనలు. దువాయి అంటే దీవెనలు, దేతి రహేంగి ఇస్తూ ఉంటుందంట, వేల వేల దీవెనలు ఇస్తూనే ఉంటుందంట అట్లా తెచ్చినందుకు. ఫిర్ పడోసీకి ఔరతోं को दिखाएंगी. తర్వాత పడోసి అంటే ఇరుగు పొరుగు, నైబర్స్ ఎవరైతే ఉంటారో ఆ లేడీస్కి, ఔరత్వం అంటే లేడీస్, వాళ్ళకి దిఖాయేంగి అంటే చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. ఇంత చిన్నపిల్లవాడు వాళ్ళ నానమ్మ కోసం అది తీసుకొచ్చాడని చెప్పేసి ఊరంతా చెప్పుకుంటారని చెప్పేసి అంటున్నాడు. హామీ అనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు అట్లా. హామీ చిమటా లాయా హై. హామీ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాడంట. ఇంకా కితనా అచ్చా లడకా హై. వెరీ సారీ. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారంటే, హామీద్ చిమట తీసుకొచ్చాడు, కితనా అచ్చా లడకా హై, ఎంత మంచి పిల్లవాడు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. బడోంకి దువాయే సీదే అల్లా కే దర్బార్ మే పహుంచती है और तुरंत सुन जाती है. బడోంకి దువాయే. దువాయే అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, దీవెనలు. బడో అంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళ యొక్క దీవెనలు. సీదా అంటే ఫాస్ట్గా, డైరెక్టా మీనింగ్? సీదే అంటే ఫాస్ట్గా. అల్లాకే దర్బార్ మే పహుంచతీ హై అంటే దేవుడి దగ్గరికి, దేవుడు ఒక కింగ్ అనుకుంటే అతనికి ఒక దర్బార్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఒక మెయిన్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్తాయంట. और तुरंत सुनी जाती है, వెంటనే వింటాడంట దేవుడు అట్లాంటి దీవెనల్ని, వెంటనే అమలు పరిచేస్తాడంట అని అనుకుంటున్నాడు. హామిద్ నే దుకాందార్ సే పూచా. దుకాందార్ అంటే షాప్ కీపర్. ఆ షాప్ కీపర్తో ఇలా అన్నాడంట హామిద్, యహ్ చిమటా కిత్నే కా హై. ఎంత ప్రైజు ఈ చిమట అని చెప్పేసి అడిగాడు. చా పైసే కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైఠ్ గయా. చహ అంటే చే అంటే 6 రూపీస్. కీమత్ అంటే ప్రైస్, దాని ప్రైస్ 6 రూపీస్ అని వినగానే హామిద్ గుండె ఏదో ఇబ్బంది పడిందంట. ఓకేనా? దిల్ బయట గయా అంటే ఏదో బరువైందనో ఏదో అట్లా చెప్పొచ్చు, బాధపడ్డాడు. హామిద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా. కలేజా అంటే ఏంటి చెప్పండి ఒకసారి? హార్ట్. కలేజా అంటే హార్టా?
కలేజా అంటే నేను సెర్చ్ చేస్తే లివర్ అని వచ్చింది. బట్ లిటరల్ మీనింగ్స్ మనం తీసుకోకూడదు. ఇక్కడ హార్ట్ అనే మీనింగే వస్తుంది. ఆ గుండె మజ్బూత్ కర్కే అంటే దృఢపరుచుకొని ధైర్యం తెచ్చుకొని గుండె ధైర్యం తెచ్చుకొని ఇలా చెప్పాడంట. 3 పైసే లోగే అంటే 3 రూపాయలకి ఇస్తారా అని అడిగాడు. ఓకేనా. దుకాందార్ని బులాకర్ చిమటా దే దియా. ఇంకా ఆ షాప్ కీపర్ పిలిచి హమీద్ని పిలిచి బులాకర్ చిమటా ఇచ్చేసాడంట. 3 రూపీస్కి ఇచ్చేసాడు. హామిద్ని ఉసే ఇస్ తరహ కందే పర్ రఖా. షోల్డర్స్ మీద భుజాల మీద ఇట్లా పెట్టుకున్నాడంట. ఎలా పెట్టుకున్నాడంటే మానో బందూక్ హో ఔర్ షాన్ సే మానో బందూక్ హో. అదొక గన్ పెట్టుకుంటారు కదా మీరు, కాపలా కాసే ఆర్మీ సోల్జర్స్ని చూసుంటారు. గన్స్ ఇట్లా భుజం మీద పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకున్నాడంట ఆ చిమటాని భుజాల మీద. ఔర్ షాన్ సే అకడదా హువా. షాన్ అంటే ఏంటో తెలుసా మీకు? గ్రేట్ చెప్తే గర్వం, ప్రౌడ్ ఫీలింగ్. షాన్ అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్. ఓకేనా, ప్రౌడ్ ఫీలింగ్ అని రాసుకోండి. ఔర్ షాన్ సే అకడతా హువా. అకడతా హువా అంటే ఇప్పుడు కింగ్స్ నడుస్తూ ఉంటారు చూసారు కదా, ఇది రొమ్ములు విరుచుకొని నడుస్తారు కదా, అకడతా హోనా అంటే అట్లా. అది సంగియోంకే పాస్ ఆయా, వెరీ సారీ. అకడతా హువా అంటే అర్థమైందా మీకు? రొమ్ము విరుచుకొని నడవడం అంటారు తెలుగులో. అంటే కింగ్స్, పెద్ద పెద్ద బాగా కాన్ఫిడెంట్ పీపుల్ ఎట్లా నడుస్తారు, చెస్ట్ ఇట్లా పెట్టుకొని నడుస్తారు కదా, దాన్నే అకడతా హువా అంటారు. ఓకేనా. సంగియోం అంటే ఫ్రెండ్స్. రాసుకోండి ఒకసారి. సంగియోం అంటే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి పాస్ ఆయా అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడండి ఇంకా అట్లా నడుచుకుంటూ. దోస్తోంని ఆబ్వియస్లీ ఏం చేస్తారు, దోస్తోంని మజాక్ కియా, ఆట పట్టించారంట, బాగా ఏతాలు చేశారు. ఏ చిమటా క్యోం లాయా పగలే, ఇసే క్యా కరేగా. ఈ చిమట ఎందుకు కొన్నారా పిచ్చోడా, అసలు ఏం చేసుకుంటావు దీంతో అన్నారంట. ఓకేనా. పగలే అంటే ఏంటి? ఫూల్. అర్థమైందా? हेलो Yes, sir. ओके. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोदे में उठकर प्यार करने लगी. హమీద్ ఇంటికి వచ్చేటప్పటికి హమీద్ సౌండ్ వినగానే అమీనా దౌడి అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి అతన్ని ఎత్తుకొని ఒళ్ళోకి తీసుకొని, గోద్ అంటే ఏంటి? వడి, ల్యాప్. ఒళ్ళోకి తీసుకొని ముద్దులు పెట్టడం ఏదో చేస్తుందంట. ఓకేనా. ప్యార్ కర్నే లగి. సహసా అంటే సడన్లీ, సడన్గా. హాత్ అంటే చేయి, చేతిలో. చిమటా దేక్కర్ వహ్ చౌంకి. ఆశ్చర్యపోయిందంట, షాక్ అయింది ఈ చిమటా చూసి. యా చిమటా కహాసే లాయా అని అడిగింది. ఈ చిమటా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగింది. మైనే మోల్ లియా హై అమ్మా. నేను దాన్ని కొన్నానమ్మా అని చెప్పాడు. కిత్నే పైసే మే? 3 పైసే దియే. అమీనానే అప్నే మాదే పర్ హాత్ రఖా. అంటే ఫోర్ హెడ్ మీద చేయి ఇట్లా పెట్టేసుకుంటాం కదా, ఏంటి ఇట్లా జరిగింది అనుకున్నప్పుడు. సో అట్లా ఫోర్ హెడ్ మీద ఇట్లా చేయి పెట్టేసుకొని, వహ్ అఫ్సోస్ కర్తీ హుయి. అఫ్సోస్ అంటే నిట్టూర్పులు విడుస్తూ, ఇట్లా ఇట్లా అనుకుంటుంది. చూడండి, నేను ఇప్పుడు సౌండ్ చేశాను చూడండి, ఏంటి ఇట్లా జరిగింది అనుకుంటాం కదా. బర్తీ హుయి బోలి. ఆహ్ బర్నా అంటే నిట్టూర్పులు విడవడం. అఫ్సోస్ కర్నా అంటే అయ్యో అమ్మో అనడం అంట. ఓకేనా. అఫ్సోస్ కర్నా అంటే అయ్యో అమ్మో అనడము. ఆహ్ బర్నా అంటే నిట్టూర్పులు విడవడం. ఓకేనా, అర్థమవుతుందా?
ఇట్లా నిట్టూర్పులు ఎప్పుడు విడుస్తారు? హ్యాపీగా ఉన్నప్పుడా, బాధగా ఉన్నప్పుడా? బాధగా ఉన్నట్టు. బాధగా ఉన్నప్పుడు. అది ఒక రకమైన సిచ్యువేషన్స్ లో నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. ఎక్కడున్నాను నేను? భర్తీ హుయి బోలి, అట్లా అంటూ ఇట్లా చెప్పిందంట. యా కైసే బేసమజ్ లడ్కా హై कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा, सारे मेले में तुझे और कोई चीज ना मिली, जो यह लोहे का चिमटा उठा लाया. ఏమన్నదంటే ఇక్కడ ఇంత బేసమజ్ అంటే పిచ్చి, అంటే మైండ్లెస్, బుద్ధి లేని పిల్లవాడు వీడు. దోపహర్ హుయి అంటే, దోపహర్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా మొన్న, మధ్యాహ్నం అయింది, ఏది తినలేదు, తాగలేదు. ఏం తీసుకొచ్చాడు? లాయా క్యా చిమట, ఆఖరికి ఇది తీసుకొచ్చాడు. సారే మేలే మే తుజే, ఈ తిరునాళ్ళ మొత్తంలో నీకు వేరే వస్తువు ఏది కనిపించలేదా? ఈ ఐరన్తో చేసిన చిమటా తీసుకొచ్చావు, ఎత్తుకొని వచ్చావు. అర్థమైందా మీకు? తిడుతుంది. అతనే ఇమాజిన్ చేసుకున్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇమాజిన్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ ఏమంటుంది? నువ్వు పొద్దు నుంచి ఏం తినలేదు, నీకు ఏమన్నా బుద్ధి లేదా, ఏదన్నా కొనుక్కొని తినకుండా ఎందుకు ఇట్లా తీసుకొచ్చా అని. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుందో చూడండి. ఇంట్లో గ్రెయిన్స్ లేకపోయినా మనీ ఇచ్చింది, కొంచెం ఫెస్టివల్ రోజు ఏమన్నా కొనుక్కొని తింటాడు బయట అని. సో ఆ దూరంలో ఆలోచిస్తుంది. వాడు ఇంకా ఏం తినలేదు అనేదే మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తుంది. సో నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. హమీద్నే అపరాధీ భావ్సే కహా, హామిద్నే అపరాధీ భావ్సే కహా. అపరాధి భావ్ అంటే అపరాధ భావం అంటే నేను తప్పు చేశాను భావం అనే ఒక భావంతో అట్లా చెప్పాడు, ఇట్లా చెప్తున్నాడంట. తుమ్హారీ ఉంగలియా తవేసే జల్ జాతి థీ, నీ వేళ్ళు ఆ పొయ్యి దగ్గర, అదే ఆ ప్యాన్ దగ్గర కాలిపోతూ ఉన్నాయి. యహ్ ముజ్సే దేకా నా జాతా థా అమ్మా, అది నేను చూడలేకపోతున్నానమ్మా. ఇస్లియే మై ఇసే లివా లాయా. లివా అంటే ఏంటో, లివా అంటే ఎవరికైనా తెలుసా? నాకు తెలియదు. సో దానివల్లే నేను తీసుకొని వచ్చాను, ఈ చిమటా తీసుకొని వచ్చాను అని చెప్తున్నాడు. ఎందుకు తీసుకొచ్చాడంట? ఆ పెనం వల్ల ఈయన వేళ్ళు కాలిపోతున్నాయి, అది చూడలేకపోతున్నాడు, దానివల్ల చిమటా తీసుకొని వచ్చాడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పటి వరకు కోప్పడింది కదా హమీద్ మీద. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. తురంత్ అంటే వెంటనే. అమీనా యొక్క కోపము వెంటనే స్నేహం రూపంలోకి బదల్ గయా, మారిపోయింది. యహ్ మూక్ స్నేహిత. మూక్ అంటే వాయిస్లెస్, నో సౌండ్. మూకీ డ్రామాస్ అంటారు, మూకీ మూవీస్ మీరు వినే ఉంటారు. సో మూక్ స్నేహిత అంటే అని ఎక్స్ప్రెస్ చేయలేదు. ఓకే, వాళ్ళ ప్రేమని మనం బయటికి మాటలతో చెప్పలేం. మార్మిక్ ప్రేమత అంటే చాలా హార్ట్ టచింగ్గా ఉండే లవ్ అది వాళ్ళిద్దరి మధ్య. జో రస్ ఔర్ స్వాద్ సే భరా. రస్ ఔర్ స్వాద్ అంటే, రసం అంటే జ్యూస్, స్వాద్ అంటే ఫ్లేవర్. ఓకేనా? జ్యూస్ అండ్ ఫ్లేవర్ ఉన్న లవ్ అంట అది. అది జస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడారు, లిటరల్ మీనింగ్స్ తీసుకోమాకండి. జ్యూస్ ఫ్లేవర్ లవ్లో ఉంటాయి అంటే అర్థమవుతుందా మీకు? ఇమాజినేషన్ అంతే. అర్థమైందా ఇది? రస్ ఔర్ స్వాద్ సే భరా అంటే ఆ లవ్లో జ్యూస్ అండ్ ఫ్లేవర్ అంట. ఓకే, బచ్చే మే కితనా త్యాగ్, కితనా సద్భావ్, కితనా వివేక్ హై. ఈ పిల్లల్లో ఎంత త్యాగము, ఎంత సద్భావ్, ఎంత మంచి క్వాలిటీస్,
ఎంత తెలివితేటలు, వివేకం. తెలివితేటలు కూడా కాదు వివేకం అంటే. వివేకం అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా క్లియర్గా. విజ్డమ్. ఏంటది? Wisdom, sir. విజ్డమ్. విజ్డమ్. ఎప్పుడు ఏం చేయాలి కరెక్ట్గా అని తెలియటం కదా వివేకం అంటే. సో ఎంత వివేకంగా ఉంటారు పిల్లలు అని చెప్పేసి అనుకుంటున్నారు. దూసరోంకే ఇంటెలిజెంట్ గా ఆలోచించి ఇంటెలిజెన్స్ విజ్డమ్ వేరు, ఓకేనా. ఓకే, అన్నీ చాలా దగ్గరగానే ఉంటాయి మీన్స్. ఛార్జింగ్ పెడతాం. లాస్ట్ టైం వాళ్ళు స్టూడెంట్స్ ఎప్పుడు ఈ ఛార్జర్ వైపే చూస్తూ ఉండేవాళ్ళేమో, ఈ గ్రీన్లో పడిపోగానే చెప్పేవాళ్ళు. ओके, अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाई होगा. అంటే వేరే వాళ్ళు బొమ్మలు కొంటున్నప్పుడు అండ్ మిఠాయిలు తింటున్నప్పుడు అతనికి ఎంత ఆశ కలిగి ఉంటుంది ఆలోచించండి. ఆబ్వియస్లీ మనకి ఇంత ఏజ్ వచ్చినాకే మనకి అప్పుడప్పుడు కొంచెం అలా అనిపిస్తుంది కదా ఆబ్వియస్లీ. సో అట్లాంటిది ఒక 5 years 4 years పిల్లవాడికి ఎంత ఆశ కలిగి ఉంటుంది అనుకుంటున్నారు. వహాబీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహి. కానీ అప్పుడు కూడా వాళ్ళ ముసలైన వాళ్ళ నాయనమ్మని గుర్తుపెట్టుకున్నాడు. ఆ టైంలో కూడా యాద్ బనీ రహి గుర్తుపెట్టుకున్నాడు. అమీనా కా మన్ గద్గద్ హో గయా. ఈ విషయాలన్నీ ఆలోచిస్తే అమీనా మనసు గద్గద్ హో గయా అంటే ఆ హ్యాపీనెస్తో కూడిన పెయిన్ ఉంటుంది లోపల, అర్థమైందా. చాలా హ్యాపీనెస్లో పెయిన్ వచ్చేస్తుంది లోపల. మనకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం మనం. అమీనా కా మన్ గద్గద్ హో గయా. आंचल फैलकर हमीद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरता जाती थी. ఆంచల్ ఫైలాకర్ అంటే ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఆంచల్ ఫైలాకర్ అంటే ఒళ్ళో పడుకోబెట్టుకొని హమీద్కి దీవెనలు ఇస్తూ ఉందంట. దేతి జాతి ఇస్తూనే ఉంది. ఔర్ ఆంసుకి బడి బడి బూందే గిర్తీ జాతీ థీ. ఆ కన్నీటి బిందువులంట పడుతూ ఉన్నాయంట హమీద్ మీద, ఓకేనా. బడి బడి బూందే, పెద్ద పెద్ద డ్రాప్స్, టీయర్స్ అనేవి పడుతూ ఉన్నాయి. గిర్నా అంటే ఏంటి, పడడం. నెక్స్ట్, హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా హై. నాకు ఈ లైన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఈ రహస్యాన్ని ఎట్లా అర్థం చేసుకోగలుగుతాడు హామిద్ అని చెప్పేసి అంటున్నారు. ఏ రహస్యాన్ని? ఓకే, వాళ్ళ మదర్ ఫాదర్ మళ్ళీ రారు కదా సార్. మదర్ ఫాదర్. ఓహో, ఆ రహస్యాన్న. ఓకే ఓకే ఓకే. ప్రేమ్చంద్ కి కహానీ పర్ ఆధారిత్ అంటే పూర్తిగా ప్రేమ్చంద్ రాసింది కాదంట, ప్రేమ్చంద్ గారు రాసింది కాదంట, కొంచెం మోడిఫై చేశారంట స్టోరీని, వీళ్ళ ఓన్ వేలో రాశారు. అర్థమైందా? ఓకే, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బ్రో ఆ ముందు ఫోటోలో అమ్మాయి కూడా ఉన్నది బ్రో అక్కడ. అందుకే డౌట్ వచ్చింది నాకు, సీరియస్లీ చెప్తున్నా, నాకు అందుకే డౌట్ వచ్చింది, అందుకే అడిగాను. బ్రో ఈరోజు అటెండెన్స్ తీసుకోలేదు బ్రో. అటెండెన్సా అంటే నేను నైట్ అంతా జర్నీ చేసి వచ్చాను బ్రో. 4:20కి ఇంటికి వచ్చాను. నాకు పెన్ను కనిపించలేదు క్లాస్ టైం అయ్యేటప్పటికి, ఓకేనా. పెన్ను కనిపించలేదు కాబట్టి అటెండెన్స్ తీసుకోవాలి. ఓకే బ్రో. ఏం చేద్దామంటే మీరు ఇవి పెట్టండి, మీరు ఇవి రాసి పెడతారు కదా, దాని మీద నేను టిక్ పెట్టుకుంటా, ఓకేనా. ఏం రాసి పెడతారు? వర్డ్స్. మీనింగ్స్. ఓకే,
ఇప్పుడు మిమ్మల్ని మీనింగ్స్ అడిగేనా లేకపోతే మీరు చదువుతారా ఇది అంటే రీడ్ అవుట్ చేస్తారా? సార్ రీడ్ అవుట్. చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అవుట్, ఎందుకంటే చాలా మందికి రావట్లే కదా. అంటే నాకు కూడా రాదు, నేను ఒప్పుకుంటున్నా క్లియర్గా. బట్ లైక్ నాకు రాదు, నేను ఒప్పుకుంటున్నా. బట్ యామ్ ఐ ఏబుల్ టు కన్వే ద లెసన్ టు యూ? నీకు పర్ఫెక్ట్గా Yes. చెప్పగలుగుతున్నాను. ఎస్ సార్. సో అందుకని చెప్తున్నా, ఓకేనా? ఎంత మీనింగ్స్ ఎవరు చెప్పరు కదా జనరల్గా. సో మీకు బెనిఫిట్ అయ్యేదని చెప్తున్నా. నిజంగా నాకు కూడా చాలా కష్టం అయింది. నేను చెప్పాను కదా, ఒక 3 days అట్లా కూర్చొని చేస్తే కానీ నీకు చెప్పలేను. ఒక 1 hour 2 hours. సార్ వాళ్ళు కూడా ఇన్ని మీనింగ్స్ చెప్పరన్న. అదే సెర్చ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీనింగ్ సెర్చ్ చేయడంతో పాటు కొన్ని అర్థం కావు కదా, కాంటెక్స్ట్ ఏమోలే. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. సరే చదవండి, నెక్స్ట్ కంటిన్యూషన్ ఎవరు? మనోహర్ చదువుతావు బ్రో? ఎస్ సార్. నిదానంగా చూసి, చిన్న పేరాని ఇది అబాగిన మీన. अबागिन अमीना अपनी कैटरी में కోటరీ कोठरी में बोटी से रही है। आज బయటి इसका కన్ఫ్యూజ్ అవుతున్నారు నాలాగే. दिन है और उसका घर में ఒక్క दाना నిమిషం బ్రో, तक रही నేను है। బ్రో చెప్పేది. బయటి అది బయటన అంటే కూర్చోవడం. यस सर। కంటిన్యూ చేయి. బయటి రో రహీ హై. నెక్స్ట్ చెప్పు బ్రో. आज ईद का दिन है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद उसके अंदर प्रकाश है। बाहर आशा की किरण हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले ఆऊंगा. मैं सबसे पहले आऊंगा. ఒకసారి చెప్పు. मैं सबसे पहले आऊंगा. मैं सबसे पहले आऊंगा అంటే ఏంటో చెప్పు. ఈజీనే బ్రో. मैं सबसे पहले आऊंगा అంటే ఏంటి? దేవుడా, ఎవరికైనా తెలుసా? నేను ముందు వస్తాను. నేను అందరికంటే ముందే వస్తాను. ఓకే నెక్స్ట్. బిల్కుల్ నా డర్నా. ఓకే బ్రో, లెసన్ సరిగ్గా వినాలి బ్రో. ఏంటి బ్రో? ఎస్తేర్ చదివింది కదా ఇందాక. సాయిరామ్. ఎస్ సార్. వీటిని ఏమంటారు? రేవడి. వావ్ గ్రేట్. నెక్స్ట్ ఇది చదువు. अमीना का दिल कचोट रहा है। गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं। हामिद का अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं को गया तो क्या होगा? तीन कोस चलेगा कैसे? पैरों में चाले पड़ जाएंगे। जूते भी तो नहीं है। वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवैया कौन पकाएगा?
पैसे होता तो लौटतो सारी लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती। यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे। నాకి ఓకే మైక్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎవరికైనా అర్థమైందా ఇది ఎందుకు చెప్తుందో? మనీ ఉంటే స్పీడ్గా అవుతుందా చేయడం? మనీ లేకపోతే చాలా టైం పడుతుందా? హౌ ఈస్ దట్ పాసిబుల్? మనీ ఉన్నా లేకపోయినా ఒకే టైం పట్టాలి కదా. సార్ మనీ ఉంటే ఇంగ్రీడియంట్స్ తొందరగా తీసుకొని చేయొచ్చు. మనీ లేకపోతే అసలు చేయలేము కదా. ఇంగ్రీడియంట్స్తో పని ఏంటి అసలు? ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ కావాలి కదా బ్రో చేయడానికి. ఇక్కడ థింగ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ సేమియాలు ఉన్నాయి కదా, ఇవి వీళ్ళు ఒక మెషిన్ లాంటిది ఉంటుంది. చిన్న మెషిన్, పెద్ద మెషిన్ ఏం కాదు. ఈ మైదా పిండిని ఒక దాంట్లో బాల్ లాగా చేసి దాంట్లో పెట్టేసి ఇట్లా తిప్పుతారు. జనరల్గా మనలాగా బయట కొనుక్కోరు నాకు తెలిసినంత వరకు. ముస్లిమ్స్ వాళ్ళు తయారు చేస్తారు. ఏమ్మా వాట్ డు యూ సే అబ్దుల్ అండ్ ఫాతిమా? అబ్దుల్ రాలేదేంటి? ఫాతిమా మీరు బయట కొంటారా లేకపోతే విల్ యూ మేక్ ఇట్? సేమియాలు ఇంట్లో చేస్తారు కదా ఏదో మెషిన్ పెట్టి చేయండి సార్. అదే నార్మల్గా అంటే ఏదో పరికరం ఉంటుంది కదా అది చేయడానికి. అర్థమవుతుంది? ఓకే, సో నాకు తెలిసినంతవరకు అట్లా చేస్తారు. మేబీ అది ఆమె దగ్గర లేదేమో. అది ఆమె దగ్గర లేదు కాబట్టి చాలా టైం పడుతుందేమో అవన్నీ రౌండ్గా చేయడానికి, ఐ మీన్ సన్నగా దారాల్లాగా చేయడానికి. ఆ కాంటెక్స్లో తీసుకోవాలేమో దీన్ని. ఓకేనా? నాకు అలా అనిపించింది. అర్థమైంది ఎవరికన్నా? నాకు అట్లాంటిది ఒకటి ఉంటుందని ఎవరు చెప్పారంటే మా హిందీ సార్. అసలు హిందీ చాలా బాగా చెప్పేవాడు. నాకేం రాపోయినా చెప్పగలనని కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ వల్లే. ఎందుకంటే అప్పుడు కూడా వర్డ్ టు వర్డ్ అడుగుతుంటే చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కాంటెక్స్ట్ అర్థమయ్యేది, వర్డ్ మీనింగ్ తెలుస్తూ ఉంటే. సో అట్లా కొంచెం లెసన్ అంతా క్లియర్గా అర్థమైంది. సో వాళ్ళు ఇట్లా చేసుకునేవాళ్ళు అంట. ఓకేనా? ఇంకా రంజాన్ వస్తుంది అంటే ఎవరో వస్తారంట, ఇట్లా ఇళ్ళ చుట్టూ తిరిగి తయారు చేస్తూ ఉంటారంట సేవయ్య. అంటే నేను అనేది దాంట్లో వాడే సేమ్యాలు ఉంటాయి కదా, అవి గట్టిగా ఉంటాయి. దాన్ని మనం వండుతాం ఓకే, బట్ అవి తయారు చేయడానికి ఒక పరికరం ఉంటుంది అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఎవరు చదువుతారు? సంతోష్. ఎస్ బ్రో. వావ్, మైక్ పని చేస్తుంది, గ్రేట్. ఎక్కడున్నావు? చదువు బ్రో. गांव के मेला चला और बच्चों के साथ हामिद जा रहा था। शहर का दामन आ गया। सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं, बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, అదాలత్ బ్రో, అది అడాలత్ కాదు, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई दे लगे। ईदगाह जाने वाले की टोलियां नजर आने लगी। एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं। सहसा ईदगाह नजर आई और उसके पास ईद का मेला। नमाज पूरी होते ही सब बच्चों मिठाई और खिलौने से दुकानें पर दवा बोल देते हैं। हामिद दूर खड़ा है। उसके पास केवल
3 पैसे है। मोहसिन बिस्ती खरीदता है। महमूद सिपाही, नूरे वकील और शम्मी धोबी। हामिद खिलौने को लालचाई आंखों के देखना है। वह अपने आप को समझता है मिट्टी के तो है, गिरे तो चकनाचूर होते जाए। फिर मिठाइयों को दुकानें आती है। किसी के रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी के सोहर हलवा। मोहसिन कहते हैं, हामिद रेवड़ी ले, कितने खुशबूदार है। हामिद ने कहा, रखे हो क्या, मेरा पास पैसे नहीं है। సూపర్ బ్రో, చాలా బాగా చదివావు. జ్యోత్స్న చదువుతాము. ఓకే. सबने बोला 3 ही पैसे तो है, 3 पैसे में क्या लोगे। हामिद मान रख गया। मिठाइयों के बाद लोहे की चीजों की दुकानें आती है। कई चिमटे रखे हुए के हामिद को ख्याल आती है, दादी के पास चिमटा नहीं है। तवे में रोटियां उतारते हैं तो हाथ जल जाते हैं। अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी। फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी। दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से लेंगे और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। हजारों दुआएं देते रहेंगी। फिर पड़ोस की औरतों के दिखाएंगी। सारे गांव में चर्च होने लगेगी। हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी आती है। हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है। 4 पैसे। कीमत सुनकर हामिद का दिल बैठ गया। हामिद ने कलेजा मजबूत करते कहा, 3 पैसे लोगे। दुकानदार ने बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा माने बड़ुक हो और शान में अकड़ता हुए संगियों के पास आया। दोस्तों ने मजाक किया, यह चिमटा क्या लाया पगले, इस क्या करेगी। लक्ष्मण घर आने पर अमीना अमित की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा हाथ में चिमटा देखकर वह चौंकी। यह चिमटा कहाँ से लाया। मैंने मोल लिया अम्मा। कितने पैसे में। 3 पैसे दिए। अमीना ने अपने माथे पर हाथ रखा।
वह अफसोस करती हुई क्या बढ़ती हुई बोली, वह कैसा बेशर्म लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा सारे मेले में मुझे और कोई चीज ना लाई, जो यहाँ लोहे का चिमटा उठा लाया। हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यहाँ मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया। ఓకే బ్రో, బాగా చెప్తావు. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. హ్యావ్ ఎ నైస్ డే. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ. Thank you, sir. ఏమైనా డౌట్స్ Thank ఉంటే you, sir. Thank you, bro. థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను ఫాస్ట్గా. సార్ చెప్పమ్మా. అపరాధి అంటే ఏంటి సార్? అపరాధి బావే కదా. అపరాధి అంటే తెలియదా నీకు? అంటే తప్పు చేసిన వాడే కదా సార్. అంటే అట్లా ఆమె తిట్టింది కదా రాగానే, ఎందుకు కొన్నావు ఇది, ఇదా దొరికింది నీకు, అది ఇది అని తిట్టింది కదా. సో చిన్నపిల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది, తప్పు చేశానేమని ఫీలింగ్లో ఉంటారు కదా వాళ్ళు, తిడుతున్నారు అంటే. సో ఆ ఫీలింగ్లో ఉన్నాడు, అపరాధం చేశాననే ఫీలింగ్లో ఉన్నాడు, అపరాధ భావంలో ఉన్నాడు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకా విలియం, యశ్వంత్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏంటి బ్రో మాట్లాడరు? ఓకే, ఎగ్జిట్ అవ్వండి మరి. ఎస్తేర్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?